నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ఎవరైనా కూడా మా మాట వినాల్సిందే. ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడ పోతామంటే బాగుండదు. మీరు ఏమనుకుంటున్నారేమో, మేము అన్నీ చూస్తూ ఉన్నాం అంటూ కూడా వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భం. ఎవరికి అంటే టీపీసీసీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు. నిన్న జరిగినటువంటి ఒక సమన్వయ కమిటీ మీటింగ్ ఏదో జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దాంట్లో పలు అంశాల మీద కీలకంగా కొన్ని అంశాలు మాట్లాడినట్టుగా కూడా ఒక సమాచారం అందుతూ ఉన్నది. ఇది ఎవరి అధ్యక్షతతో జరిగింది? మీనాక్షి నటరాజన్ గారి అధ్యక్షతన. మరొకటి చల్లా వంశేందర్ రెడ్డి, ఏఐసిసికి సంబంధించినటువంటి మెంబర్, ఆయన విషయంలో ఆయన ఇద్దరు అధ్యక్షతన జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా హాజరయ్యారు. నాకు ఒకటి నవ్వొచ్చేది ఏంటంటే, ఒక ఫోటో వేస్తా చూడురి, దాంట్లో అంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు. మరి ఢిల్లీ పోయి మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? అసలు ఢిల్లీ పోవాల్సినటువంటి సందర్భం ఏమున్నది? అంతా తెలంగాణ నాయకులే కదా. గాంధీ భవన్లో చోటు లేదా? తెలంగాణలో జాగలేదా? తెలంగాణలో అసలు మీరు కూర్చొని మాట్లాడుకునేంత ప్రైవసీ లేదా? మీరే కదా అధికారంలో ఉన్నది. ఢిల్లీ పోయి పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఏఐసిసికి సంబంధించినటువంటి చల్లా వంశేందర్ రెడ్డి ఈయనే ఉంటాడు, తెలంగాణలోనే ఉంటాడు, తెలంగాణోడే. మీనాక్షి నటరాజన్ గారు ఈయనే ఉంటారు. మిగతా ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, డిప్యూటీ సీఎం భట్టి గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ గారు, ఉత్తమ్ గారు, వీళ్ళంతా కూడా వీళ్ళే ఉన్నారు కదా. చల్లా వంశేందర్ రెడ్డిలే ఉన్నారు. మరి ఢిల్లీ పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? తెలంగాణలో జాగలేదా? ఇదంతా కూడా ఒక అంశం. తర్వాత ఏందిగా దేని మీద మాట్లాడారు వీళ్ళంటే, ఒకసారి దేని మీద మాట్లాడారు ప్రధానంగా అంటే, యాదాద్రికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు ఏదైతే ఏర్పాటైందో ఆ రోజు నుంచి పంచాయతీ షూర్ అయింది. అది టీపీసీసీలో అయింది. ఆ తర్వాత ప్రధానంగా యాదాద్రి బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు సమన్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరితోటి మాట్లాడకుండా ఈ యొక్క ట్రస్టుకు సంబంధించినటువంటి బోర్డు మెంబర్లకు ప్రకటించేసారు. అట్లెట్లా ప్రకటిస్తారు మీరు అంటూ కూడా పెద్ద ఎత్తున నియమించడంపై ఏఐసిసి సీరియస్ అయిపోయిందంట డైరెక్ట్. ఏంది అంటే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే అసలు ఈ పార్టీ అనుకుంటారా, ఏమనుకుంటారు, నీ సొంత పార్టీ ఏమైంది రేవంతాలు అంటూ కూడా కొంత గట్టిగానే అరుచుకున్నారట. గట్టిగా అరుచుకున్న తర్వాత అట్లా ఇస్తారంటే, ఆల్రెడీ ఈ యాదాద్రి ట్రస్ట్ బోర్డు మీద ఎవరు ఫైర్ అయ్యారు? నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులలో కాంగ్రెస్ రాజకీయ రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యాడు. అరే నాకేం సంబంధమే అది, మా జిల్లాకు వచ్చి నా మాజీ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా నేను, నాకు కొంత యాదాద్రికి సంబంధించినటువంటి పార్లమెంట్ అక్కడ నియోజకవర్గం సంబంధించినట్టు వస్తుంది, నాకు చెప్పకుండా ఎట్లా చేస్తారంటే మీ ఇష్టమా అన్నట్టు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లియర్గా చెప్పిండు, అంటే కొంత మేము సమన్వయం చేయలేకపోయినాం, ముఖ్యమంత్రి గారు నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి మెంబర్లను ప్రకటించేసిండు, అది కొంత తప్పు అయిపోయింది, కొంత కలిసిపోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఒంటెది పోవడం ఏంది అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా కౌంటర్ వేసిండు. లాస్ట్కి టీపీసీసీ కూడా సీరియస్ అయింది. తర్వాత ఇక రెండవ అంశం వచ్చేసి ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్లాటలు ఎందుకు వచ్చినాయి? కొట్లాటలు అసలు కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి పంచాయతీలు అంటే 4 గోడల మధ్య జరగాల్సినటువంటి ఇష్యూస్ బహిరంగంగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? బహిరంగంగా ఎందుకు తిట్టుకుంటా ఉన్నారు? అసలు దీని మీద మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ ఎవరిని వేసారంటే, ఇక్కడ ఏఐసిసి వచ్చేసి టీపీసీసీని ఒక ఆట ఆడుకున్నదని చెప్పేసి సమాచారం. అంటే ఎట్లా మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు సమన్వయం చేయాల్సినటువంటి పరిస్థితి టీపీసీసీకి ఉంటుంది కదా, మీరేం చేస్తూ ఉన్నారు? మరి వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేసి ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యేలు తిట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ చుట్టూ అధికారంలో ఉన్నప్పుడే మన మీద ఇంత తిరుగుబాటు మన కార్యకర్తలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అనేది పెద్ద ప్రధాన అంశమైంది. దీనికి
టీపీసీసీ ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఉండే, కానీ మరి ఏం సమాధానం చెప్పిరు ఆడ అంటే ముఖ్యంగా మొట్టమొదటిది యాదాద్రి, తర్వాత దీనికి సంబంధించినటువంటి సమన్వయానికి సంబంధించినటువంటిది, ఆ తర్వాత మూడోది వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు. ప్రభుత్వ విధి విధానాలు ఎవరికి చెప్పకుండా ముఖ్యమంత్రి గారు అంటే కొంతమంది తమ సొంతంగా సంబంధించినటువంటి, ముఖ్యంగా తెలంగాణలో ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీపీసీసీకి సంబంధించి తప్పకుండా చెప్పాలా, బీజేపీ అధికారంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలా, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అక్కడ సమన్వయం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో భేటీ కావాలా ఏంది అని. అసలు కొన్ని సార్ల మీద మాకు అవగాహన లేదు అని చెప్పేసి కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. మీద నా డిపార్ట్మెంట్ కాదు, నాకేం సంబంధం, ఎవరి డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ని అడుగురు అని చెప్పేసి చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందరినీ కలుపుకుపోయేటువంటి పనితనం ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అని చెప్పేసి కూడా, ఎందుకు చేయలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ సీరియస్ అయినటువంటి సందర్భం. తర్వాత హైకమాండ్ అంటే పూర్తిగా హైకమాండ్ని గ్రిప్లోకి తెచ్చుకున్నాడు రేవంత్ అన్న అని చెప్పేసి చాలా వరకు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి ఆయనకు సంబంధించినటువంటి పత్రాలు. కానీ ఏఐసిసి నిన్న చాలా ఘోరంగా సీరియస్ అయింది అనేది కూడా ప్రధానమైనటువంటి వార్తాపత్రిక వచ్చింది. తర్వాత ఇక్కడ నాలుగో అంశం వచ్చేసి మీనాక్షికి సంబంధించినటువంటి ఇష్యూ. అయితే గతంలో ఏదైతే ఈ యొక్క రాజ్యసభకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీక్ చేశాడు అని చెప్పేసి తర్వాత సమన్వయ కమిటీ భేటీ కావాలా, తర్వాత నిన్న జగ్గారెడ్డి మాట్లాడినటువంటి సందర్భం అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉన్నది, నాలుగు గోడల మధ్య జరగాల్సినటువంటిది బహిరంగంగా ఎందుకు జరుగుతూ ఉన్నది, దీనికి సమన్వయ కమిటీ కావాలని చెప్పేసి కూడా ఒకటేసారంట. తర్వాత ప్రభుత్వం పార్టీ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ అంటే కార్యకర్తలు, ఒరిజినల్ కార్యకర్తలు ఈరోజు బాధపడతా ఉన్నారు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు మొత్తుకున్నటువంటి సందర్భం అంట కూడా. అంటే ఏంది అంటే మీ ఇష్టం వచ్చినట్టు జరుపుకుంటుందా అసలు? అంటే ఇన్ఛార్జ్ అంటే ఏంది, ప్రెసిడెంట్ మాట వినారా, మీరు ఇష్టం వచ్చినట్టు ట్రస్ట్ మెంబర్లను వేసుకుంటారు, తర్వాత ఎంత కూడా జరుగుతూ ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణకు మీరు, అంటే కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు అనేది వైనంలో కూడా కొంత ఆ యొక్క డిస్కషన్ కూడా జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇది 6వ పాయింట్, ఇది 5వ పాయింట్ దీంట్లో వచ్చేసి ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంలోనే నడుచుకోవాలని చెప్పేసి రేవంత్ మంత్రులకు హుకుం జారీ చేశారు. డైరెక్ట్ టీపీసీసీ ఇన్ఛార్జ్ మహేష్ కుమార్ గౌడ్, ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఏది చెప్తే అదే ఫైనల్, వాళ్ళతో డిస్కషన్ చేయకుండా చేస్తే మాత్రం మీకు రిస్క్ అవుతుంది, మీరు డేంజర్లో పడేటువంటి ఆస్కారం ఉంటుంది అంటూ కూడా, అంటే మార్పులు కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక పార్టీతోటి మీరు పార్టీని దిగజారుస్తున్నారా, అభివృద్ధి చేస్తున్నారా అర్థం కానటువంటి పరిస్థితి, పార్టీని పబ్లిక్కి దూరంగా ఉంచుతా ఉన్నారా, పార్టీని పబ్లిక్లో ఉంచుతా ఉన్నారా అనేది కూడా అర్థం కాకుండా ఉన్నది. కొంత దీని మీద కొంత చేయాలి అని చెప్పేసి కూడా ఇవన్నీ అంటే ఇక నుంచి జరిగేటువంటి ఏదైనా ఏకపక్షంగా మాట ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవద్దని రేవంత్కి అధిష్టానం షాక్ ఇచ్చింది. అంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే మాత్రం నడవదు, మార్పు తప్పనిసరిగా కొన్ని రోజులు వస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీ, మీరు దయచేసి తోక ఆడియకుండా చక్కగా ఉంటే ఓకే, లేదు తోక జాడిస్తా అంటే మీకు తోక మేము కట్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా ఏఐసిసి సీరియస్ అయినటువంటి సందర్భం అంటూ ఇక్కడ కొంత వచ్చినటువంటి వార్తలు. అయితే పూర్తి స్థాయిలో మరి చూడాలి, అంటే హైకమాండ్ని డిమాండ్ చేసేటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డికే అంటే మీనాక్షి నటరాజన్ రూపంలో, చెల్ల వంశంధర్ రెడ్డి రూపంలోనే ఏఐసిసి మీటింగ్లో కొంత ఎదురుదాడి జరిగింది అనుకోవచ్చు. తర్వాత పార్టీ లైన్లో రేవంత్ రెడ్డి ఉంటారా ఇప్పుడు, అంటే ఆయనకి అంటే స్వయంగా పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఒక ఒంటెత్తుపోగొడిపోయేటువంటి సందర్భం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అలానే ఉంటాడా లేకపోతే మారే అవకాశం ఉందా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోని అందరికీ నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.